ఇవాళ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు ధర్నా నిర్వహించనున్నారు. కుస్గి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో పెద్ద ఎత్తున రైతు ధర్నా చేపట్టనున్నారు. జనవరి 26న 4 పథకాలను ప్రారంభించిన రేవంత్ సర్కార్ ఏ ఒక్క పథకాన్ని పూర్తిగా అమలు చేయడం లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లగచర్ల గిరిజన రైతుల పోరాటానికి ప్రత్యక్షంగా మద్దతు తెలిపేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి మహబూబ్ నగర్లో పర్యటించనున్నారు. మార్గ మధ్యలో లగచర్ల రోటిబండ తాండా రైతులకు సంఘీభావం ప్రకటించనున్నారు. వారికి భరోసా కూడా ఇవ్వనున్నారు. మొత్తానికి ఈరోజు రైతు ధర్నాకు సంబంధించినటువంటి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రదీప్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్. రవి, కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి పట్టణ కేంద్రంలో శివాజీ చౌరస్తాలో నేడు బీఆర్ఎస్ రైతు ధర్నా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పలువురు నేతలు కూడా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు రాష్ట్ర నాయకులు కూడా హాజరున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సరం కాలం నాడు ఇచ్చిన ఏదైతే 6 గ్యారెంటీలు అమలులో విఫలమైనందున రైతులకు పూర్తి స్థాయి రుణమాఫీతో పాటు రైతు భరోసా కూడా ఇవ్వనందున రైతుల పక్షాన ఈ దీక్ష నిర్వహిస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరోవైపు ఏదైతే ఐటీ పార్క్ ఏదైతే పారిశ్రామిక వాడలకు సంబంధించి లగచర్లలో రైతుల భూములు లాక్కోవడంపై కూడా సంఘీభావం తెలుపుతున్నారు. అయితే హైదరాబాద్ నుంచి నేరుగా లగచర్లకు చేరుకుని రోటిబండ తాండా మరి పుడిచెర్లకుంట తాండా వాసనం కూడా కేటీఆర్ మేడం అనంతరం కోస్గి పట్టణానికి చేరుకొని శివాజీ చౌరస్తాలో ఈ రైతులకు సంబంధించి దీక్ష అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశారు. అయితే కాంగ్రెస్ మొన్న చంద్రవంచలో సీఎం ఇచ్చిన హామీలు కూడా పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం, సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైనందున రైతులకు తీవ్ర అన్యాయం చేసినందున రైతుల పక్షాన ఈ ధర్మాన్ని నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా విఫలమైందని కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అయితే ప్రజల పక్షాన రైతుల పక్షాన బీఆర్ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని కూడా బీఆర్ఎస్ వర్గాలు ఇప్పటికే చెప్పాయి. దీనికి సంబంధించి సీఎం నియోజకవర్గం నుంచి ఈ ధర్నా కార్యక్రమం నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు పోలీసులు కూడా భారీ ఎత్తున ఏదైతే భద్రతా బలగాలు ఇప్పటికే మోహరించారు. అయితే సీఎం నియోజకవర్గంలో బీఆర్ఎస్ నిరసన కూడా పూర్తి స్థాయి ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నట్టు కూడా ముందస్తు సమాచారం ఉండడంతో పోలీసులు ఎక్కడికక్కడ కూడా పూర్తిగా భద్రత అయితే ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు కేటీఆర్ వచ్చే రూట్ మ్యాప్స్ సంబంధించి కూడా పోలీసులు ఎప్పటికప్పుడు నిరంతరం ఏదైతే పోలీసు బలగాలను మోహరించారు. అయితే మరోవైపు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోని ఈ ధర్మాన్ని నిర్వహిస్తున్నందుకు కూడా బీఆర్ఎస్ ఏదైతే కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత ఏదైతే అగ్రహంతో ఉన్నారని కూడా చెప్పొచ్చు. మరోవైపు ఈ ధర్నాపై కూడా పూర్తి స్థాయిలో జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అయితే కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా సీఎం సొంత ఇలాకాలోనే ధర్నా నిర్వహించడంపై కూడా కొంత టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నది. ప్రదీప్, అంటే సీఎం నియోజకవర్గాన్నిలోనే ఈ రైతు ధర్నా నిర్వహించడానికి కారణాలు ఏంటి? ఎందుకు అంటే అక్కడ ఒక పక్క లగచర్ల ఘటన అవ్వచ్చు, లేకపోతే మరో పక్క కొస్గిలోనే ఈ యొక్క ధర్నా నిర్వహించడానికి కారణాలు ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏదైతే ఎన్నికల సందర్భంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు మరియు మొన్న ఏదైతే చంద్రవంతర గ్రామంలో సంబంధించి 4 గ్యారెంటీలు కూడా ఇప్పటి వరకు కూడా పూర్తిగా అమలు కాలేదు. సీఎం నియోజకవర్గంలోనే అమలు కాదు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైనందున సీఎం సొంత ఇలాకాలోనే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లోనే కొంత అసంతృప్తి నెలకొన్నదన్న ఏదైతే ఉద్దేశంతోనే ఈ ధర్నా నిర్వహిస్తున్నట్టు. అయితే సీఎం ఇలాకాలోనే అమలు కాకపోవడం, సీఎం ఇలాకా నుంచే తమ ఏదైతే కాంగ్రెస్ పై పోరాటం సాగిస్తామన్న ఏదైతే కేటీఆర్ లక్ష్యంతో ఉన్నారని కూడా చెప్పొచ్చు. మరోవైపు లగచర్లలో ఏదైతే ఉపాధి పేరిట ఏదైతే పేద ప్రజల భూములను లాక్కోవడంపై కూడా బీఆర్ఎస్ మొదటి నుంచి ఏదైతే పోరాటం చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డితో పాటు మరికొందరు మంది బీఆర్ఎస్ నేతలు కూడా రైతుల పక్షాన పోరాటం చేస్తుండటంతో
సీఎం ఇలాకాలోనే ఈ తమ నిరసన కార్యక్రమం మొదలు పెడతామంటూ రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కొనసాగుతాయన్నట్టు కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో తెలంగాణ ఏదైతే ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలో పూర్తిగా విఫలమైనందున సీఎం సొంత నియోజకవర్గం నుంచే తమ పోరాటం సాగించాలన్న దృక్పథంతోనే ఇక్కడ ఈ సంబంధించి రైతుకు మద్దతుగా నిరసన దీక్షలు చేపడుతున్నామంటూ కూడా బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.